వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో ఒక విభిన్నమైన చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక అంశాన్ని చాలా లైట్గా తీసుకున్నారు, కానీ అది చాలా సీరియస్గా మారిన పరిస్థితి కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది అంటే, కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే ఫైట్ చేస్తున్నది. ఇక్కడ బీజేపీ చాలా సైలెంట్గా ఉంటున్నది. మరి 2028 టార్గెట్ ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటారా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటారా? ఎందుకు ఈ చర్చ ఇప్పుడు మొదలైంది అంటే, 2018 నుంచి 2023 వరకు జరిగిన ఒక లెక్కను ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చర్చ అనేది చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అప్పుడు ఇప్పుడు అనే ఒక చర్చనైతే మనం చూద్దాం. 2018 నుంచి 2023 వరకు ఇక్కడ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మీద అతి భయంకరంగా కూడా బీజేపీ పార్టీ అయితే ఫైట్ చేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ అనేది సైలెంట్గా ఉండిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అంతగా కనిపించని పరిస్థితి అయితే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఫుల్ సైలెంట్గా మూడ్లో ఉంది. ఎందుకంటే 2018 నుంచి 2023 వరకు కూడా మీరు మొత్తం కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో గత ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అప్పటి బండి సంజయ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీద ఫైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ సందులో సడేమియా లెక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే మనందరం కూడా చర్చించాల్సిన విషయం. ఎందుకు అంటే, కాంగ్రెస్ పార్టీ పోరాటం మీకు ఎక్కడైనా కనబడిందా? బహుశా నాకు తెలిసి ప్రశ్నించే గొంతుకల పోరాటం మీకేమన్నా కనబడచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ పోరాటం మాత్రం కనబడదు. అప్పుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ మాత్రం అతి భయంకరంగా కూడా పోరాటం చేసింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి రావడంతో బీజేపీ సైలెంట్ అయిపోయిన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ సైలెంట్ మోడ్లో ఉన్న పరిస్థితి మనం తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణలో రెండు ఒకటేనా లేదే అన్న విషయాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా కూడా బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సైలెంట్ అయింది. సైలెంట్ కావడానికి కారణం ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏ ఒక్క నేత కూడా స్పందించిన దాఖలాలు కూడా లేదు. ఎందుకు అంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడం కోసమే వాళ్ళు ఉంటున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీతోని రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందం ఏమైనా జరిగిందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సమస్యలు లేవా అంటే భయంకరమైన విస్ఫోటనం లాంటి సమస్యలు కనబడుతున్నాయి. మీరు ఎటు ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కటిలేలా, ఓ పక్కన గురుకులాలకు సంబంధించి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతున్నది, మరోవైపు తెలంగాణ తల్లి విషయంలో మార్పు జరుగుతున్నది, ఇంకోవైపు హైడ్రా లొల్లి జరుగుతున్నది, ఇంకోవైపు మూసి పంచాయతీ జరుగుతున్నది, ఇంకోవైపు వడ్లకు సంబంధించిన కొనుగోలు జరుగుతలేదు, ఇంకోవైపు రైతులకు రుణమాఫీ పంచాయతీ ఉంది, ఇంకోవైపు రైతులకు సంబంధించిన రైతు భరోసా లేదు, ఇంకోవైపు చూస్తే పథకాలన్నీ కూడా నీరుగారిపోతున్న పరిస్థితి కనబడుతుంది, ఇంకోవైపు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, ఇంకోవైపు వలసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడం, దాంతో పాటుగా రకరకాల రాజకీయాలు ఇవన్నీ కొనసాగుతున్నా కూడా బీజేపీ సైలెంట్ మూడ్, పీచే మూడ్ అనేది కనబడుతుంది. ఇక్కడ అది ముందుకు తిరగదు, వెనకకు తిరగదు, లేదా సైలెంట్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. 2018 నుంచి 2023 వరకు మాత్రం నిరాటకంగా భయంకరమైన పోరాటం బీఆర్ఎస్ పార్టీ మీద చేసింది. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ అడుగుజాడలలో నడుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తుందా? నిజంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాల్సింది బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల మీదనా, లేకపోతే కేవలం కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ పోరాటం చేస్తే సందులో సడేమియా లెక్క మళ్ళీ 2023లో బీజేపీ ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. దీనికి ఎందుకు అంటే, రెండు ప్రధానమైన సూత్రాలు మీరు చూడొచ్చు. మందకృష్ణ మాదిగను ప్రధాని నరేంద్ర మోడీ తన వైపు తిప్పుకున్న పరిస్థితి మీరు అందరూ చూశారు. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అడ్డాగా కూడా పరేడ్ గ్రౌండ్లో సభ జరిగింది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిండు. ఏబిసిడి వర్గీకరణ ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా మందకృష్ణ మాదిగ వచ్చిండు. దాంతోపాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఆర్ కృష్ణయ్య కూడా నామినేషన్ వేస్తుండు. దానికి సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీ. అంటే ఇద్దరు నేతలను, బడా నేతలను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల సమీకరణలో భాగంగా ఇద్దరు నేతలను పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకున్నదా అనే ఆలోచన కూడా మీకు స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే దీనికి సంబంధించి కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయమే. సో ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలు బీఆర్ఎస్ పార్టీ నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం మేము కాంగ్రెస్ పార్టీ మీదనే ఫైట్ చేస్తాం, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మంత్రులు ఉన్నారు అంటే కాదు. చాప కింద నీరుల బీజేపీ పార్టీ విస్తరణకు ఏంది అంటే ఆయుధాల్లో ఒక్కొక్కరిని కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నది. ఇప్పుడు బీజేపీ సైలెంట్గా ఉండొచ్చు, కానీ 2028 వరకు
వరకు అది వైలెంట్గా మారిన ఆశ్చర్యం లేదు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కేవలం సంవత్సరం మాత్రమే అవుతుంది. 2023-24 మధ్యలో మాత్రమే అతి భయంకరంగా కూడా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. భయంకరమైన విస్ఫోటనంలా యుద్ధం అయితే ప్రకటించిన పరిస్థితి మనందరం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో మరి బీఆర్ఎస్ వెనక ముందు పక్కన అంతా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇక్కడ రెండు కుల సమీకరణకు సంబంధించి, అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే బీసీలకు సంబంధించి కావచ్చు. ఆర్ కృష్ణయ్య ఎవరు అంటే బీసీకి సంబంధించిన ఉద్యమ నేత అని చెప్తారు. గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ నుండి పదవి అనుభవించింది. ఇప్పుడు టీడీపీ దాంతోపాటు బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కూడా మళ్ళొక్కసారి పెద్దల సభకు పోతున్న పరిస్థితి చూస్తున్నాం, పార్లమెంటు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీంట్లో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఆయుధాలు 4 మాత్రమే. ఒకటి కవిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మతో, అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరికీ తెలిసిన విషయం ఏంది అంటే ఇప్పటి వరకు ఇక్కడ బతుకమ్మకు సంబంధించి పూర్తి స్థాయిలో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు బీఆర్ఎస్ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారిన తర్వాత ఇవి 2028 వరకు ప్రజలు గుర్తుపెట్టుకుంటారా? 2028 వరకు ఎన్నికల వరకు పనిచేస్తాయా, లేకపోతే జమిలీ ఎన్నికల వరకు కూడా పనిచేసే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయుధానికి ఇప్పుడు 3 అంశాలు ప్రధానంగా కూడా అస్త్ర శస్త్రాలను ప్రయోగించడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిది మాత్రం తెలంగాణ అనే ఎమోషన్. ఈ తెలంగాణ అనే ఎమోషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ అనే పదానికి సంబంధించి ఒక వైబ్రేట్, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణ అనే పదం ఒక మానసికంగా అందరికీ కూడా ఒక ఎమోషనల్గా టచ్ అయిపోతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చేసింది అప్పుడు తప్పు చేసింది. ఏంది అంటే 2024 అంటే ఇప్పటి వరకు కాదు, 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు ఇక్కడ తన పరిపాలనలో భాగంగా 2018 తర్వాత తెలంగాణ అనే పదాన్ని కూకటి వేళ్లతో వాళ్ళే పెగిలించి పక్కకు పెట్టిన పరిస్థితి కనబడ్డది. సో నేనేమంటున్నానంటే తెలంగాణ అనే సెంటిమెంట్ ఎప్పటికీ కొనసాగాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ అనేది ఒక ఎమోషనల్గా ఎప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో అక్కడ చూడండి, అక్కడ ఆ తల్లి విగ్రహంలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఛత్తీస్గఢ్లో జరగలేదు, అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ దాంతోపాటుగా అనేక రాష్ట్రాలలో కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన తల్లులను చూస్తాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అనేదే ఒక ఆయుధం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరంగా నిరాటకంగా పోరాటం చేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. దీన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పోరాటం జరిగింది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు. ఇదే 1969లో దాదాపుగా 600 మంది విద్యార్థులు అమరవీరులు అయితే కనీసం 600 మంది విద్యార్థులకు సంబంధించి వాళ్ళ యొక్క చివరి చూపు కడసారి చూపు చూసుకోవడానికి కనీసం వాళ్ళ ఆచూకీ కూడా దొరకని పరిస్థితి కనబడింది. అప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఎటువైపు కూడా రాజకీయ ప్రలోభాలకు, పదవుల కోసం, ఆర్థిక వనరుల కోసం ఇక్కడ బలైపోయారు ఆనాటి నేతలు. కానీ 2001 నుంచి పోరాటం మొదలైన తర్వాత 2009 వరకు కూడా అనేక రకాలుగా కూడా ప్రణబ్ ముఖర్జీ కానీ, చిదంబరం కానీ, ఆ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే దేశంలో పూర్తి స్థాయిలో అనేక మంది కీలక నేతలుగా ఉన్న గులాం నబీ ఆజాద్ కానీ అప్పటి కీలక నేతలు అంతా కూడా కేసీఆర్కు అనేక రకాలుగా కూడా పదవులను అనేక రకాలుగా ఆఫర్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ మొదటి డిమాండ్ ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మీరు ఏదాన్ని ఇచ్చుకోర్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో తెలంగాణ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు మనకు ఎమోషన్. ఈ తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు, కుతంత్రాలు అనేక రకాలుగా మొదలైనవి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సింది, రక్షణ కవచంలా ఉండాల్సింది కేవలం బీఆర్ఎస్ పార్టీ అనే నినాదంతోనే మాత్రమే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటికీ కూడా హైదరాబాద్తో లేని తెలంగాణ మీకు కావాలంటే వెంటనే ఇస్తామంటే కేవలం మా హైదరాబాద్ మాకు కావాలి అంటూ కూడా మనం పోరాటం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మళ్ళీ అదే హైదరాబాద్ మీద భారతీయ జనతా పార్టీయా లేకపోతే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కేంద్ర పాలిత ప్రాంతంగా అంటే ఢిల్లీ తరహాలలో హైదరాబాద్ను చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అనే ఒక అంశం కూడా తెర మీదకి వస్తున్నది. ఎందుకు ఈ అంశం తెర మీదకి వస్తున్నది అంటే మళ్ళొక్కసారి తెలంగాణ మీద కుట్రలు, కుతంత్రాలు మొదలవుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే బతుకమ్మ. ఈ బతుకమ్మ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ నోటికి వచ్చినట్టుగా అంటే నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది, మేము ఏమైనా మాట్లాడతాం అనే విధంగా
ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేయడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొందలైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు బతుకమ్మ అనేది మాకు ఆడనే లేదు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఆడనే ఆడరు, గిరిజన బిడ్డలు ఆడనే ఆడరు, ముస్లింలు ఆడనే ఆడరు, మరి ఆడేది కేవలం కొన్ని వర్గాలకు సంబంధించి అగ్రవర్ణాలకు సంబంధించి ఆడతారు అని ఓ పెద్ద మనిషి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అసలు బతుకమ్మ అనేది ఓరుగల్లు జిల్లాలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ పెద్దగా ప్రాచుర్యం ఉండదు అనేది ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు. ఈ బతుకమ్మ పంచాయతీ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే పనిలేని మంగళోడు పిల్లి తలకాయ కొరికినట్టు ఇప్పుడు వీళ్ళకి ఇదే కనబడుతుంది. ఎందుకు అంటే బతుకమ్మ గురించి పూర్తి స్థాయిలో దాని గురించి చరిత్ర తెలవాలి కదా, మనోళ్లకు చరిత్ర తెలిస్తే కదా, చరిత్ర తెలిస్తే ఏమన్నా మాట్లాడగలుగుతారు. చరిత్ర తెలియని వ్యక్తులతో ఏం మాట్లాడతారు? ఇగో ఒక్కసారి ఇక్కడ ఏనూరి బతుకమ్మపై సీఎం పీఆర్ఓ వివాదాస్పదమైన ట్వీట్. ఏంది? తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టడానికి మేము రజాకార్ల వారసులం కాదంటూ పోస్ట్. అంటే బతుకమ్మ ఆడే వాళ్ళంతా రజాకార్ల వారసులా? ఇది బతుకమ్మను కించపరచడమే కాదు, సంస్కృతిపై దాడి అంటూ తెలంగాణ వాదుల ఆగ్రహం. గతంలో పలు ఛానళ్లలో పనిచేసిండు, ప్రస్తుతం సీఎం పీఆర్ఓగా ఉన్న శ్రీధర్, ఇగో ఈయన పేరు శ్రీధర్ అట, ఈయన జర్నలిస్టులో పనిచేసిండు, ఇప్పుడు పీఆర్ఓగా వేయండట. ఈయన బాధ ఏందట అంటే బతుకమ్మపై సీఎం పీఆర్ఓ వివాదాస్పదమైన ట్వీట్ చేసిండు. ఏంది? రజాకార్ల వారసుమా ఏంది అంటే అప్పుడప్పుడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అధికారం రాగానే మరి దిమాకులు ఉన్న మెదడంతా ఎక్కడికి పోతుందో నాకు అర్థం కాదు. కానీ చరిత్ర పుటలలోకి వెళ్తే బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చింది? ఉమ్మడి వరంగల్ జిల్లాలలో భైరానిపల్లి అనే ఒక గ్రామం దగ్గరికి పోతే అసలు వాస్తవం ఏంది, బతుకమ్మ ఎట్లా ఆడిలో, అప్పుడు ఏం జరిగింది, ఏం కథ అని చరిత్ర పుటలలో తెలుస్తుంది. శ్రీధర్ బాబు, నీకు అంతగానం కావాలంటే శ్రీధర్ నాయన నీకు వెహికల్ అరేంజ్ చేస్తామా, వరంగల్ జిల్లాకు పోయి ఆ బైరాన్పల్లెలో ఉండి గిదే ముచ్చటకు అక్కడ చెప్పు, ఆ ఊరు పొలిమేరలు కూడా దాటనీయరు, గుర్తుపెట్టుకో. చరిత్ర మొత్తం చెప్పి సాగనంపుతారు నీకు, అసలు ఏం జరిగింది ఏం కథ అనేది అన్నీ చెప్తారు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఎవరికి ఏది వెళ్తుంది. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెస్తే మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన చర్యకు పూనుతాంది. ఒకటి, ఆ తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం అనేది వీళ్ళు చెప్తున్న మాట మీ అందరికీ తెలిసిన విషయమే కదా. తెలంగాణ తల్లి విషయంలో పూర్తి స్థాయిలో కూడా సెక్రటరియట్లో లేదు అని చెప్తున్నారు. సెక్రటరియట్లో మేము ఆవిష్కరణ చేసినాం. గక్కనే అమరవీరుల స్మారక చిహ్నం ఉంటుంది, దాని ముందు ఓరి కళ్ళు గిట్ల పెద్దవి చేయిర్రి చూడుర్రి, అక్కడ బంగారు వర్ణంలో ధగధగమని మెరుపులతోని తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. కనబడకపోతే కళ్ళు పెద్దవి చేయిర్రి, లేకపోతే 2 కళ్ళద్దాలు పెట్టుకోరి, 4 కళ్ళద్దాలు పెట్టుకోరి, లేకపోతే ఏమన్నా ఆర్డర్ చేయమంటే చేస్తే అవి పట్టుకొని పోరి. సెక్రటరియట్లో అమరవీరుల స్మారక చిహ్నం ముందు తెలంగాణ తల్లిని పెట్టిర్రు. ఆ విషయం ఎవరికి కనబడది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సరే ఆవిష్కరణ చేసిర్రు అన్నది, ఇక్కడ తెలంగాణ తల్లి రూపంలో మార్పులు అనేది ఒక ఎపిసోడ్ అయితే, ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా తెలుసుకోవాల్సింది. ఈ బతుకమ్మ విషయంలో ఈరోజు పూర్తి స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక జరగబోయే చర్చ ఏందో తెలుసా? పాఠ్య పుస్తకాలలో కూడా ఇప్పుడు సొర్రిర్రు, ఆల్రెడీ ఎంటర్ అయ్యిర్రు. ఏంది అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పిండు కదా. ఎవరు? మా పెద్దన్న ఆయన పేరు ఎవరు? రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం, తర్వాత తెలియదు అనుకోర్రి. అంటే 2028 వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, తర్వాత అవుతాడా కదా పక్క పెడదాం. కానీ ఈయన ఏం చెప్పిండు అంటే 2028 వరకు, 28 వరకు ముఖ్యమంత్రి. మరి మధ్యలో ఉంటాడా లేదా అనేది వాళ్ళ పార్టీలో తెలియదు, కానీ మా పెద్దన్న అని చెప్తున్నాను. ఎందుకంటే బాగా కేసులు పెట్టిండు. కేసులు పెట్టి ఆయనను ఎప్పుడు శత్రువుగా చూడద్దు, మనం మిత్రుగా చూడాలి, మన కుటుంబ సభ్యుడిగా చూడాలి. కాబట్టి ఆయనను మనం అట్లనే పిలుస్తాం. ఈయన ఏం చేసిండు? ఒకటి, మార్పు పేరుతోని విగ్రహాల మార్పు చేసిండు. దాని తర్వాత బతుకమ్మ విషయంలో పాఠ్య పుస్తకాలలో తెలంగాణ తల్లిని పెట్టాలని చెప్పేసిండట. ఇది ఆదేశాలు. నేను దీనిలో నెగిటివ్ చెప్తలేను, నేను ఇక్కడ మళ్ళీ జీవో ఇచ్చిల్లు కదా, ఆ జీవోలో చెప్తారు ఏది కించపరిచే విధంగా మాట్లాడతలే. మార్పు పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటరియట్లో ఆవిష్కరించారు, అక్కడ లేదు అన్నారు. గిట్లా ఆ సెక్రటరియట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి ఓ అమ్మ తెలంగాణ తల్లి అని పిలవంగానే ఇగో ఇక్కడనే ఉన్న బిడ్డ అని చెప్తుంది, అమరవీరుల స్మారక చిహ్నం పక్కన. ఇంకొకటి ఏంటంటే బతుకమ్మ విషయంలో ఏంది అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన బైరాన్పల్లికి వెళ్తే బతుకమ్మ గురించి చెప్తారు. ఇంకోటి మూడోది పాఠ్య పుస్తకాల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ప్రింట్ చేపిస్తున్నది. ఇక హైలైట్ విషయం ఏంటంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసో లేదో, 4గో విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఒక్కసారి ఉలిక్కిపడే విషయం ఇది నిజంగా. ఎందుకు అంటే తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారట. చరిత్రను పూర్తి స్థాయిలో దీని మీద పడ్డారు. ఇప్పుడు చరిత్ర పాఠ్య పుస్తకం ఏది, కొన్ని బుక్కులు తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చాలామంది రకరకాలుగా రాశారు కదా. ఇప్పుడు ఉద్యమ చరిత్రలో రేపు పొద్దుగల మా ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు, వారు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిరు అని రాసినా ఆశ్చర్యం లేదు. చెప్తున్నా కదా, అదే ఉంటుంది. రేపు పొద్దుగల గదే జరుగుతుంది.
సో నేనేమంటున్నానంటే నేను బెస్ట్ అడ్వైస్ బీఆర్ఎస్ పార్టీకి ఏమి ఇస్తున్నా అంటే మీరు బీజేపీ పార్టీ మీద కూడా ఫోకస్ పెట్టుర్రి, కాంగ్రెస్ పార్టీ మీద ఎంత పెడతారో దానికి డబల్ దాని మీద కూడా పెట్టాలి. ఎందుకంటే ఇద్దరు కీలక నేతలను తెలంగాణ నుంచి వాళ్ళ వైపు తిప్పుకున్నారు ఆల్రెడీ, భారతీయ జనతా పార్టీ వైపు. వాళ్ళు 2028 వరకు కూడా మనకు సమయం ఉన్నది కదా, ఇప్పుడే తెలంగాణలో ఎందుకు ముట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. అయితే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను కూడా యాక్టివ్ చేయమని ఎవరు మన పెద్దన్న చెప్పిండట. ఏడున్నాడు పెద్దన్న ఇగో ఇక్కడ వచ్చాను తెలుసు కదా ఎవరు, యనుమల రేవంత్ రెడ్డి గారు, పక్కన సామా రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి మీడియా ఇన్ఛార్జ్. కేటీఆర్ పై కౌంటర్ అటాక్ చేయండి, ఏంది కౌంటర్ అటాక్ చేయమని చెప్పిండు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు, ఓరు నాయన మీరు ఏంద్రా గట్ల చేస్తున్నారు, గదేంది గిదేంది అని అంటలేడు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ప్రజా సమస్యలకు సంబంధించి ఆ సమస్యలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను మాత్రమే ఎత్తి చూపే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. దీన్ని పట్టుకొని ఏంది అంటే ఇక తాడవట్టి గుంజుతాండ్రు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇక కేటీఆర్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు, కుటుంబాల మీద టార్గెట్ చేస్తారు, లేదా వాళ్ళకు కొంచెం అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు. ఇక వీళ్ళ పని గిదే ఉంటుంది అనుకోరాదు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు పెద్దలు ఆదేశాలు, మార్పింగ్లు చేసుకోండి, ఎడిటింగ్లు చేసుకోండి, ఏదైనా సరే దాడి తీవ్రంగా ఉండాలని ఆర్డర్. ఇప్పటికే మంచు ఫ్యామిలీ ఈ గొడవలలో కేటీఆర్ జోక్యం అంటూ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్. కొద్ది రోజులుగా సర్కార్పై కేటీఆర్ మాటల యుద్ధం, మాస్ డైలాగులతో సీఎం రేవంత్కు కౌంటర్, కుక్క కాటుకు చెప్పుదెబ్బ అంటూ వివరణ. కేటీఆర్ జోరు పెంచడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అస్సాం పార్టీ. సోషల్ మీడియాలో వెనకపడ్డామని ఇటీవల వేదికల మీద మొరపెట్టుకున్న సీఎం. సోషల్ మీడియా బాధ్యతలకు రేవంత్ క్లాస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మీరు మళ్ళీ అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అనుకోవచ్చు, కాదది 100కు 100% తప్పది. గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇది పవర్ఫుల్ కాదండి. ఇది చాలామంది అనుకునే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పవర్ఫుల్ కాదు. ఎక్కడి నుంచి కాదో నేను చెప్తా. ఇది 2014 నుంచి కాదు, 2018 నుంచి కాదు, 2023 తర్వాత కాదు, 2028 తర్వాత కూడా కాదు. ఎట్లా అంటే 2018 నుంచి 2023 మధ్యలో ఎపిసోడ్లో ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు అనేటోళ్ళు ఉండే. మీ అందరికీ తెలుసు 30 నుంచి 50 మంది వెళ్తారు, గట్టిగా కొడితే 10 మంది ఉంటారు అనుకోర్రి. ఇలా మొత్తం అంటే మేధావి అన్ని వర్గాలతో కలిపి కొడితే 100 ఉంటాయి ఇవి. అయితే వీళ్ళందరూ ఏం చేసిల్లంటే బీఆర్ఎస్ పార్టీకి అగెనెస్ట్గా మాట్లాడడం వల్ల ఇదంతా వీళ్ళకి ప్లస్ అయింది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి. ఓకే, క్లియర్ కట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటే అది కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు, వాళ్ళే అసంతృప్తితో ఉన్నారు. దాంతోపాటు కొంతమంది నేతలు మాకు పదవులు రాలే, ఏం రాలే, ఇంకెన్ని రోజులు సంవత్సరం అయిపోయింది, గిదేనా మా జీవితం అనేది పాపం వాళ్ళ అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం సెకండరీ, పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే అప్పటి ప్రశ్నించే గొంతుకలు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే అప్పటి ప్రశ్నించే గొంతుకలు. ఈరోజు ఏమైపోయింది అంటే ఈ ప్రశ్నించే గొంతుకలు అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మైనస్లు చెప్పకపోతే ఎవడు దేకడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు చూడడు. ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రజా సమస్యల వైపు ఉంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దానికి ఒక రకంగా మంచి ఉంటుంది. ప్రజా సమస్యల మీద లేకపోతే ఏముంటుంది? ఏముండదు. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అనే కాడికి వస్తుంది. ఈ రోజు కూడా గదే అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తారు, చేస్తే గీస్తే పదవుల కోసమో లేకపోతే ఇంకేంది జిల్లా బాధ్యులను రకరకాలుగా పదవులు వచ్చిన వాళ్ళు యాక్టివ్గా స్టార్ట్ అవుతారు. అంతకు మించి ఇక్కడ ఏముండదు. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ మీద వీళ్ళు దాడి కాదు, వీళ్ళు కేటీఆర్ మీద కౌంటర్ అటాక్ అంటారు. కానీ వీళ్ళు చేయాల్సింది ఎవరు? బీజేపీ మీద ఎందుకు చేస్తలేరు? ఇప్పటి వరకు బీజేపీ మీద కనీసం ఎందుకు మాట్లాడతలేరు అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ రెండే. నువ్వు అధికారంలో ఉన్నా, నేను అధికారంలో ఉన్నా, పెద్దగా అయ్యేది లేదు, పోయేది లేదు. నేను అందుకే చెప్తున్నా, సోషల్ మీడియా అంటే ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా అంటే భయపడేది లేదు. ఏముండదు ఆడ ఏముండదు. అప్పుడు ప్రశ్నించే గొంతుకలు చేసినా అంటే మాలాంటి వాళ్ళం పోరాటం చేసినాం కాబట్టి అప్పుడు ఆ పోరాటానికి సంబంధించి ఏమైపోయినాయి అంటే ఆ వీడియోలు వాళ్ళకి అడ్వాంటేజ్గా మారడం వల్ల అవన్నీ సర్క్యులేట్ అయినాయి. ఈరోజు ఏం చేయాలి? మళ్ళీ కార్యకర్తలందరూ కూడా ఛానళ్ళన్నా పెట్టుకోవాలి, లేకపోతే టీవీలలో కాడ కూకోవాలి, లేకపోతే వాళ్ళన్నా మొత్తుకుంటూ స్టార్ట్ చేస్తే మాత్రమే నడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మార్పింగ్లు, ఎడిటింగ్లు ఏదైనా కరెక్టే అంటే ఏమైపోతుంది అంటే తెలంగాణలో
కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే తెలంగాణ అనే రాష్ట్రం యావత్తు భారతదేశంలో ఒక రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోవాలి. భారతదేశం అనేది ప్రపంచ పటంలో దేశం అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ అన్యాయం జరిగినంత మాత్రాన మనం ఢిల్లీ పోయి హైకోర్టు ఉంటుంది, మనకు ఢిల్లీకి పోతే సుప్రీంకోర్టు ఉంటుంది, ఇక్కడ హైకోర్టు నుంచి అక్కడ ఢిల్లీకి పోవచ్చు. దాంతోపాటు వీళ్ళ పెద్ద లీడర్ ఉంటాడు, ఇప్పటికే వీళ్ళ పెద్ద లీడర్కు నై అంటారు. రాహుల్ గాంధీకి సంబంధించి పూర్తి స్థాయిలో వద్దు, మాకు లీడర్కు సంబంధించి వద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇదంతా మనం చూస్తున్నాం. సో పూర్తిగా కూడా రాహుల్ గాంధీ దగ్గరికి పోయి కూడా ఇక్కడ ఏమన్నా మనకు అన్యాయం జరిగినా కూడా చెప్పచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి ఓన్లీ కేటీఆర్నే టార్గెట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం లేదు. 6 గ్యారెంటీలు అమలు చేస్తారంటే చేసే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కొత్త రకమైన ఎత్తుగడ మొదలైంది. దాన్నే నా భాషలో వీళ్ళ భాషలో అయితే నా భాషలో వీళ్ళ భాషలో 2 కలిపి చెప్తే పగటేసగాడు వచ్చిందంటారు కదా, ఇప్పుడు అవన్నీ నడుస్తాయి. పిచ్చ కథలు, నేనే పిట్టలు దొర్రని నేనే వెంకట్రామని కథలు స్టార్ట్ అవుతాయి. ఈ కథలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళొకసారి ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ దాంట్లో భాగంగా ఏం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు చైతన్యవంతులు, చాలా పోరాట పటిమ కలిగిన వ్యక్తులు, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎప్పటికైనా పోరాటమే పటమగా ఎజెండాగా కొనసాగుతారు. తెలంగాణ ప్రాంత బిడ్డల విషయంలో ఒక క్లారిటీ కూడా వీళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ మేము తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒక నినాదం ఉంటుంది, మేము బానిసలం కాదు, మేము అమరులం అంటారు. ఎందుకంటే మీరు కమ్యూనిస్టు భావజాలాలతో ఉన్న జిల్లాలు కానీ గ్రామాలు కావచ్చు, లేకపోతే విప్లవ ఉద్యమాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏది నిజాం మీద పోరాటం చేసిన గ్రామాలు కావచ్చు, లేకపోతే బానిస తత్వాన్ని నుండి సంఖ్యలను పూర్తి స్థాయిలో తెంచుకున్న గ్రామాలు జిల్లాలు కావచ్చు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఏ చరిత్ర చూసినా కూడా పోరాటమే పటిమ కొనసాగుతుంది. సో వీళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళకి అంత సీన్ లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఆడ ఏం లేదు, ఆలు లేదు చూడు లేదు, ఏం జరగదు. ఇక వీళ్ళంటే అధికారం వచ్చింది కాబట్టి ఈయనకి ఇట్లనే మాట్లాడతాడు. ఏముంటుంది ఆడ చరిత్ర తెలియనోడికి? ఇప్పుడు చెవిటోడు ముంగట శంఖముత్తి ఏమవుతుంది? ఏం కాదు. గీవుల ముంగట ఏం చెప్తే ఏమవుతుంది? ఏం కాదు. చాలా లైట్గా తీసుకోర్రి, వీళ్ళని పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా లైటు, అసలు అది ఉద్యమం చేయలే, పోరాటం చేయలే, ఏం చేయలే, అధికారంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. బీజేపీ పోరాటం చేసింది, వీళ్ళు ఎంటర్ ఇచ్చిళ్ళు, అంతే తేడా తప్ప మీరు అనవసరంగా దాన్ని సీరియస్ తీసుకోకూరి. వాళ్ళని చాలా లైట్ తీసుకోరి, చాలా 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 లైట్ తీసుకోరి. వాళ్ళు పెద్ద చేసేది ఏముండదు లేదు. ఎందుకు అంటే ఈయన రాహుల్ గాంధీ నాయకత్వం మీదనే అక్కడ మమతా బెనర్జీకే జై కొడతారు చాలా మంది. రాహుల్ గాంధీని పక్కన పెట్టండి బాబు, ఈయన నాయకత్వం మీద మాకు నమ్మకం లేదని చెప్తున్న పరిస్థితి కన్నా. సో ఇలాంటి పరిస్థితులలో మీరు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద వీళ్ళందరూ ఏంది మేధావులు కాదు. మరి చెప్తున్నా రేవంత్ రెడ్డి ఏమి పిహెచ్డి చేయలే, లేకపోతే రాజనీతిజ్ఞుడు కాదు, లేకపోతే ఇంకొక రకంగా తొక్కుకుంటూ మేము అధికారంలోకి వచ్చినా అని మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. కాబట్టి వీళ్ళందరినీ పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళదే, ఎవరి ఇల్లు వాళ్ళదే, ఎవరి కుంపటి వాళ్ళదే, ఎవరి పోరాటం వాళ్ళదే. నేను చెప్తున్నా కదా, పెద్ద వీళ్ళని పట్టించుకొని దిమాగ్ ఖరాబ్ చేసుకోకూరి. ఎందుకంటే ఈ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళని లైట్ తీసుకోవాలి. ఇక దాంతోపాటుగా ఇక్కడ చూడ్రి, చేతి గుర్తుకు ఓటేస్తే చేతగానే సీఎంని ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేక మూటలపై తప్ప మీరు ఇచ్చిన మాటలపై శ్రద్ధ లేదా? నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి అరిగోస పెడుతున్నాడు. ఫోటోలకు ఫోజులకు వచ్చి పత్తా లేకుండా పోయినావు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధం సంక్షోభమా? మేము ఎన్నడూ పేర్లు మార్చలే, మళ్ళొచ్చాక ఖచ్చితంగా మారుస్తాం. మీరు పెట్టిన విగ్రహాలు మీ పార్టీ ఆఫీస్కే పంపిస్తాం. లేఖలో స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖచ్చితంగా నడుతుంది. దెబ్బకు దెబ్బ, ఎయ్యర దెబ్బ, జై బోలో తెలంగాణ సినిమాలో ఉంటుంది. సేమ్ అట్లనే అయిపోతుంది తెలంగాణలో. మళ్ళా 2028లో పుసుకున కర్మ గాలి 119 స్థానాలకు 100కు పైగా బీఆర్ఎస్కి అయితే ఎట్లాగేస్తారు. ఇప్పుడున్న ఈ జోషు చూస్తే ఇప్పుడు ఎన్నికలలో పోవాలి. ఇప్పుడు ఇక్కడ కనుక మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం కాంగ్రెస్కి ఒక్కటి కూడా వస్తుందో రాదు. మా ముఖ్యమంత్రి కూడా గెలుసుడు చాలా కష్టమే. ఎందుకంటే లగచెర్ల అటంతా అవన్నీ చూసిల్లు కదా, రోచితాండ అవన్నీ ఎంత పంచాయతీ జరిగిందో. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 2028 తర్వాత ఆఖరికి ఎయిర్పోర్ట్ల కానుండి, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానుండి మొదలు పెడితే కనీసం ఆనవాళ్ళు కాదు కదా, ఆవగింజంతా కూడా ఉండనియరు బీఆర్ఎస్ వాళ్ళు. నేను చెప్తున్నా కదా, మొత్తం పేర్లని మార్చేసరే. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెడతారు, లేకపోతే ఇంకోల పేరు అంబేద్కర్ పేరు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోల పేరు పెట్టుకుంటాం తప్ప ఈ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మాకేం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఒరిగింది ఏం లేదు. వీళ్ళ వల్ల ఏం కాదు కాబట్టి వీళ్ళ పేర్లు లేకుండా. అవసరమైతే ఇక్కడ 1200 మంది అమరవీరులు ఉన్నారు. ఆ అమరవీరుల బిడ్డల ఆ పోరాట యోధుల అమరులైన వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు అవసరమైతే. ఇవన్నీ పత్తా లేకుండా చేయాల్సినే, ఖచ్చితంగా చేయాల్సిందే. వీళ్ళు ఏం చెప్పిల్లా 6 గ్యారెంటీలు 13 అంశాలు, తెలంగాణ ఇజ్జెత్తం మార్పు మామూలుగా చెప్పిల్లా. పిట్టల దూరం కంటే కొద్దిగా ఎక్కువనే చెప్పిళ్ళు, మాటకారి కంటే ఎక్కువనే చెప్పిండు. ఏది మామూలుగా లేదు వీళ్ళ కథ. మామూలుగా అంటే మామూలుగా కాదు, వీళ్ళు ఓ రేంజ్లో చెప్పిళ్ళు. ఈరోజు ఏం చేసిళ్ళు? షిప్ప చేతికి ఇచ్చిళ్ళు. అల్టిమేట్గా ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ
బాయ్ 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 కాంగ్రెస్ బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే కాడికి వస్తుంది, అతి త్వరలోనే వస్తుంది. అంటే 4 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉండొచ్చు, ఉండాలి మంచిదే. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ఏంది, కాంగ్రెస్ పార్టీ పోరాటం ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా దిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పునాదులు లేకుండా తెలంగాణలో ఏమైపోతుంది అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది. ఏముంటుంది ఇక్కడ ఘాటు లేఖ కాదు, వీళ్ళకి ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా దునపోతు మీద వాన పడితే ఏమన్నా అవుతా, అది ఎండాకాలం అయితే వానాకాలం అయితే చలికాలం అయితే దునపోతుకి ఏమైతుంది, ఇది కూడా గంతే భయ్, ఏముండదు ఇక్కడ. వీళ్ళని నేను చెప్తున్నా కదా, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చాలా లైట్ తీసుకోండి, చాలా లైట్ తీసుకోండి. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఏం లేదు, మస్తు టైం ఉన్నది మనకు. 2024, 25, 26, 27, 28 4 ఏళ్ళు ఉన్నాయి, దాదాపుగా 1500 రోజుల పైసీలకు ఉన్నది మనకు. ఓకేనా, మస్తు ఉంటుంది. 365 రోజులు వేసుకున్నా 1200, ఓకేనా, దాదాపుగా 1400 రోజులు దాకా మస్తున్నది మనకు. ఇంకా పోరాటం చేసేది మస్తున్నది. వీళ్ళు ఇయ్యాలేదో అయిపోయేది లేదు, వీళ్ళతోనే లేదు. వీళ్ళని తెలంగాణ ప్రాంత బిడ్డలే కర్రగాల్చి వాత పెడతాడు. రంజిత్ పెట్టుడు, కేటీఆర్ పెట్టుడు, కేసీఆర్ పెట్టుడు, కవిత పెట్టుడు, హరీష్ రావు పెట్టుడు కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలే కర్రు కాల్చి వాత పెడతారు. అప్పటిదాకా మనం వేచి చూద్దాం. నేనేమంటానా అంటే, సరే రంజిత్ నువ్వు జర్నలిస్టువా కాదా అనేది కూడా సెట్ వస్తుంది. మళ్ళీ ఈ సన్నాసులకు ఏం తెలుసు, మనం ఏడేడ పని చేసినాం, ఎన్ని డిబేట్లు చేసినాం, ఏం కథ, వీళ్ళకేం తెలుసు. సోకాల్డ్ లీడర్లకు సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఫ్లెక్సీలు ఉండే, అవి పట్టుకొని ట్విట్టర్లో కూడా గుర్తానే. ఇక నాకు దొరికింది ఒకటి, ఏంది కోతి కొబ్బరి చిప్ప దొరుకుతాగనన్న కొద్దిగా ఆగుతుందేమో, కానీ వీళ్ళు అంతకంటే అధ్వానం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారణని బాజాప్తగా చెప్తున్నా, దానిలో భయం ఏమున్నది. మరి రేవంత్ రెడ్డి ఉద్యమ చరిత్ర ఏందో ఒకసారి తీద్దామా. నేనేమంటున్నా అంటే, ఉద్యమకారులు ఎప్పుడు భయపడరన్నా. నీ కేసులకు, నీ నిర్బంధాలకు, నువ్వు చేసేదానికి దేనికి భయపడరు. ఇక్కడ ఏంది అంటే, జరిగే చర్చ ఏంది అంటే, 32,000 వీడియోలు ఉన్నాయి కదా, దాంట్లో 30,000 వీడియోలు మీకు సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు 2,000 వీడియోలు ఉన్నాయి కదా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పులను ఎత్తి చూపుతున్నాం. మీ ప్రభుత్వం కూలిపోవాలి, కాలిపోవాలి, మునాష్టం అయిపోవాలి, ఇవన్నీ మాట్లాడం మేము. ప్రభుత్వం మంచి చేస్తే శబాష్ అంటాం, మంచిగా చేయకపోతే మంచిగా చేస్తలేదు అంటాం. నాకేమైనా గేటు పంచాయతీ ఉన్నా, ఇల్లు పంచాయతీ ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన పంచాయతీ ఉంది నీతో. సో నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఎగురుతారు ఇట్లా 4 ఏళ్ళు మస్తు ఆడుకోవచ్చు, వీళ్ళని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. అధికారం ఉన్నోడికే ఇది పడుతుంది, అధికారం లేనోడికి ఏం కాదు. మీరు గుర్తుపెట్టుకోర్రి, అధికారం ఉన్నోడికి భయం ఉంటుంది. 4 కోట్ల మంది ప్రజలు, సరే ఈ లెక్కన వాళ్ళ సభ్యత్వం ప్రకారం 50 లక్షల మంది 30 లక్షలు ఎంత ఉన్నారో వాళ్ళని పక్కన అల్ల కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంతకుముందే 1 గంట ముందు వీళ్ళ లీడరే ఫోన్ చేసిండు, పెద్ద లీడరే, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చాలా పెద్ద లీడర్ కాంగ్రెస్ పార్టీ. అన్న, మా కాంగ్రెస్ పార్టీలో నేను ఎంత పోరాటం చేసినో మీ అందరికీ తెలుసు కదా, కనీసం పదవి ఇస్తలేరే, అడిగితే అపాయింట్మెంట్ కూడా దొరుకుతలేదు ముఖ్యమంత్రిగా. నేను చెప్పిన మన ముఖ్యమంత్రి తెలంగాణ లేడు, బంధువుల పెళ్ళి ఉండే, మరి పోయొచ్చు, జైపూర్లో ఏదో ఉండే ఫంక్షను, అయిపోయినాక అత్తడు జర ఆగు అని చెప్పిన. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చెప్తున్నా, ఆయన కూడా లైవ్కి వస్తా అన్నాడు, అతి త్వరలో తీసుకొస్తా. ఎందుకంటే అసంతృప్తి సెగలు కూడా వాళ్ళు ఉన్నాయి. అరే పోరాటం చేసినోడు ఒకడు పోయి కాంగ్రెస్లా సీట్లో ఊకున్నోడు ఇంకోటి తెలుసా. ఇది ఎంత దుర్మార్గం అంటే మామూలు కాదు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? మనం సింపుల్గా మాట్లాడుకుందాం. మినిస్టర్ ఎట్లా ఇచ్చిరా పాపం, ఎంతమంది పోరాటం చేయలే, ఎంతమంది మాట్లాడలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? పోరాటం చేసిండు ఆయన, అద్దంకి దాకారు పాపం. ఏడున్నాడో బిడ్డ, మా దళిత బిడ్డ, మా ఆనిముత్యం. ఇచ్చిర్రా ఏమైనా పదవి ఇచ్చిర్రా? ఇంకా ఏమి ఇవ్వకపోతారు. ఇంకా చాలా మంది ఉన్నారు పాపం. ఇంకా బక్క జెడ్సన్ అన్యాయంగా కారణంగా సస్పెండ్ చేసిల్లు కదా, ఆయన కదా పోరాటం చేసింది. ఇచ్చిర్రా ఏమన్నా? ఏమి ఇచ్చిర్రు? ఏమి ఇవ్వలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే లీస్టు మస్తున్నది. మెల్లగా చెప్తా, షానున్నది. 4 ఏళ్ల పొద్దు, ఇవాళ పొద్దుగానే అయిపోలే. ఏదో తొందరపడడం ఏం లేదు, ఆవేశపడడం ఏం లేదు. ఇగో మొత్తం జాతకాలు అన్నీ రెడీ అయిపోతున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇగో ఇట్లా అత్తాయి, అతి త్వరలో అన్ని వస్తాయి. మీ ఎపిసోడ్లు అన్నీ వస్తాయి. జర తొందర పడకుర్రి, ఆవేశం మస్తున్నది. 4 ఏళ్ల పొద్దు ఆట ఆడుకోవచ్చు మంచిగా. సో నేనేమంటున్నానంటే, అధికారంతో ఈయన మాట్లాడతాడు, వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు చేస్తారు, ఏం చేయలేక ఇట్లా చేస్తారు, పిట్టల దొరల టైపు. సో ఓకే, క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇక బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మా ఊరి బతుకమ్మ ఉయ్యాలో. ఏది బతుకమ్మ పండుగ, సద్దుల బతుకమ్మ.
నవరాత్రుల తర్వాత పెద్ద బతుకమ్మ చేసిన తర్వాత ఎంత అద్భుతంగా గౌరమ్మ గౌరమ్మ అని పాటలు పాడుకుంటాం, గుర్తున్నదా? బతుకమ్మపై కుట్ర, తెలంగాణ సంస్కృతి మీద కక్షగట్టిన రేవంత్, ఒక్కొక్కటిగా మాయమవుతున్న అస్తిత్వ ప్రతీకలు. అవును నిజమే, ఈ ఒక్క విషయంలో నేను మాట్లాడతా. ఎట్లా అంటే మొన్న మా తెలంగాణ తల్లినే ఆవిష్కరించింది. సరే నువ్వు విగ్రహ మార్పులు అది ఆభరణం ఉందా లేదా పక్కన పెడతా, ఆడ ఏం పాటలు పాడాలి? తెలంగాణ జానపదాలు ఉన్నాయి, గేయాలు ఉన్నాయి, తెలంగాణ సంస్కృతి ఉంది, తెలంగాణకు సంబంధించిన ప్రతి చరిత్ర ఉంది. వాటన్నింటినీ పెట్టవచ్చు కదా. అవన్నీ ఎందుకు పక్కన పెట్టిను? వాటి గురించి ఎందుకు సైలెన్స్? ఏమైపోయింది అదంతా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మన సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన పెద్దల కళ్ళల్లో ఆనందం చూడడానికి మన సంస్కృతి మీద దాడి జరుగుతుంది, మన ఆత్మగౌరవం మీద దెబ్బతింటున్నాం ఈరోజు. సరే నువ్వు తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో ఆవిష్కరించిన, నీ వరకు కరెక్టే, మా వరకు కాదు. ఎందుకంటే పక్కనే తెలంగాణ అమరవీళ్ళ స్మారక చిహ్నం కాడ అక్కడ మా అమ్మ ఉంది, మా తెలంగాణ తల్లి ఉంది, మంచిగా బంగారు మెరుపు రంగుతోని దిగేలు అంటూ, బిడ్డ రంజితు మంచిగా ఉన్నావురా అని అడుగుతుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడు అని చెప్తుంది. ఇక వాళ్ళు పరిపాలనలో చూస్తున్న, రోజు పొద్దున్న దాకా చూస్తున్నా, ఆగమాగా ఉన్నది, జర చూద్దాంలే 2029 తర్వాత మళ్ళొచ్చి ఊపిరి పోస్తారు కదా, నాకు పునర్జన్మని ఇస్తారు కదా అని అడుగుతున్నది తెలంగాణ తల్లి, మంచిగానే అడుగుతున్నది. అయితే ఈయన బతుకమ్మ మీద ఎందుకు కక్ష కడుతున్నాడు అంటే, మీకు అందరికీ తెలుసు, నేను మొన్న కూడా చెప్పిన, ఎమ్మెల్సీ కవిత ఉండే తెలంగాణ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో బతుకమ్మతోనే స్వాగతాలు ఉండేది, లేదా బోనంతోనే స్వాగతం ఉండేది. ఉద్యమ చరిత్ర ఎక్కడ చూసినా కేసీఆర్ అడుగుపెట్టిన గ్రామమైనా, మండలమైనా, నియోజకవర్గమైనా, జిల్లా అయినా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నలుమూలలు అడుగుపెట్టినా మన బతుకమ్మతోనన్నా స్వాగతం పలుకుతాం, లేకపోతే బోనాలతోనన్నా స్వాగతం పలుకుతాం, కోలాటంతోనన్నా స్వాగతం పలుకుతాం, మంచి మంచి పాటలతోనన్నా స్వాగతం. ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటే ఉంటుంది, కానీ బతుకమ్మ మెయిన్ ఉంటుంది. దాని తర్వాత మన అమరవీళ్ళ స్మారక అమరవీళ్ళకు సంబంధించిన స్తూపం కానీ, దాంతోపాటు ఆ పక్కనే మన బతుకమ్మ ఉంటుంది, ఈ పక్కనే తెలంగాణ తల్లి ఉంటుంది, వీటితోనే స్వాగతం పలికిన. మీరు అవునన్నా కాదన్నా నిజం. కానీ ఈరోజు బతుకమ్మ మీద కుట్ర ఎందుకు చేస్తున్నారంటే, మరి మా రేవంత్ అన్న అయితే తెలంగాణ బిడ్డే, తెలంగాణ కదా, మహబూబ్ నగర్ బిడ్డ, తెలంగాణ ఏమన్నా ఆట ఏమన్నా ఉన్నదా? కొస్తా గెట్టు పంచాయతీ ఏమన్నా ఒక అడుగు అటేసేటట్టు తెలంగాణ బిడ్డే. మరి అంటే మా ఇంట్లో చెప్తలేనట్టున్నది. అన్న ఇంట్లో అడిగారు, అదే బతుకమ్మ అంటే ఏంటిదో ఊకో, పాపం గట్టి ఫోటోనే వేసిండు, ఏందో అన్నకి అట్లయిందంతా టెన్షన్కు మొత్తం అట్లా అయిపోతుండు పాపం. ఇక తెలంగాణ తల్లి విగ్రహంలో మాయమైన బతుకమ్మ అయితే చేస్తారు వాళ్ళు బతుకమ్మనే లేకుండా చేయాలనుకున్నారు. రాష్ట్రంలో 70% మంది బతుకమ్మ ఆడరన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఈయన నిన్న మాట్లాడుతా అంటే నాకైతే సిగ్గే అనిపించింది, నిజంగా ఎమ్మెల్యేగా ఎట్లా ఓటేసిల్రా భయ అనిపించింది. బతుకమ్మ గురించే తెలియనోనికి ఈరోజు బతుకమ్మ ఈ కాంగ్రెస్ అధికారంలో రాగానే లీడర్కి ఏమవుతుందో నాకు అర్థం కాదు. ఏమన్నా దయ్యం ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా? అధికారంలోకి రాగానే ఆగమాగం చేస్తారు. ఏదో వీళ్ళు పెద్ద తోపులు తురుములు, ఏంది అంటే ఒక 20-30 PhDలు చేసినట్టు, భారతదేశం మొత్తం తిరిగినట్టు, పెద్ద వీళ్ళకే అన్ని తెలిసినట్టు, వీళ్ళు తప్ప ఇంకేదో లేదన్నట్టు. అసలు లీడర్ మొత్తం అధికారంలోకి రాగానే ఓ కొడుకా వీళ్ళు నోరుకు అదుపు ఏమి ఉండదు, ఇంత దారుణంగా తయారవుతారు ఎందుకో నాకు అర్థం కాదు. ఇగో ఈయనేమో మాట్లాడతాను, ఒకసారి చెప్పయ్యా. గ్రామాలలో బతుకమ్మ ఆడవు ఏమంటాడు? ఈయన పేరు ఏం పేరు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అట. ఈయన ఎవరో కూడా నాకు తెలియదు. రైట్. 70% గ్రామాలలో బతుకమ్మ ఆడవు. 70% మంది గ్రామాలలో బతుకమ్మ ఆడరు. అయితే ఈయన మరి ఆంధ్ర నుంచి వచ్చిండో ఏమో, తెలంగాణ కావచ్చు, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో కూడా. అది కేవలం అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు. పాపం ఈయన పుస్తకాలు చదవనట్టున్నది. అయ్యా 2-3 బుక్కులు కావాలంటే పంపిస్తా. అగ్రవర్ణాలు పేదలు అనేది లేదు. అసలు ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో సంస్కృతి ఏందో తెలుసుకో, సనాతన ధర్మం ఏందో తెలుసుకో, ఇక్కడ క్రిస్టియానిటీ ఎట్లొచ్చిందో తెలుసుకో, దాంతోపాటు అనేక రకాలుగా విదేశీకి సంబంధించిన సంస్కృతి, విష సంస్కృతి ఇక్కడికి ఎట్లొచ్చిందో తెలుసుకో. అవన్నీ పక్కన పెట్టి తెలంగాణలో అట అగ్రవర్ణాలే ఆడతారట. ఇనూరు మొత్తం వైశ్యులు వీళ్ళు ఆడతారు. దళిత బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు. బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఆడతారు తప్ప మిగతా జిల్లాల్లో, చాలా జిల్లాల్లో బతుకమ్మ ఆడదు. కానీ ఇగో ఓ తెలంగాణ ఆడబిడ్డలారా, ఇంటికైనా గట్టిగా ఉన్నారు కదా మంచిగా, ఇక పోరాటానికి రెడీగా ఉండరు. ఈ పెద్ద మనిషి ఏమన్నాడో మళ్ళొక్కసారి వినబెడతా. చెప్పయ్యా. 70% గ్రామాలలో బతుకమ్మ ఆడవు. ఆడినా కూడా అది కేవలం అగ్రకులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు. రెడ్లు, వైశ్యులు వీళ్ళు ఆడతారు. దళిత బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు.
బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఆడతారు తప్ప మిగతా జిల్లాల్లో చాలా జిల్లాల్లో బతుకమ్మ ఆడదు. కానీ రైట్, ఈయన పేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనట. మరి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎట్లా ఓటేసిర్రు, ఏం కథనో ఏం పాడో గీసాయంటానని అనుకుంటారా? నాకు అర్థం కాదు. బతుకమ్మ గురించి మన సంస్కృతి గురించి మాట్లాడతాడని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎట్లుండాలి ఎమ్మెల్యే అంటే? పవర్ఫుల్ ఉండాలి. ఏం మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అట 70% మంది తెలియదా సారు? నువ్వు ఎమ్మెల్యేనే కదా, నీకైతే తెలుసు కదా, నాకు తెలుసు కదా, ఆ మైకు పట్టుకున్న ఆయనకు తెలుసు కదా, మరి ఇంకెవరకు తెలియదు? ఇంత ఘోరమా? రెడ్లు ఏంది, వైశ్యులు గిట్ల గిట్ల నువ్వు కులాల మతాల మధ్య చిచ్చు పెడతావు, నువ్వు కులాల మధ్య చిచ్చు పెడతావు నువ్వు. రా మా ఊరికి తీసుకుపోతుందా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి? నాది వరంగలే, నా ఊళ్ళే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు మా కాడ ఒకటే, అందరం ఆడతాం. తీసుకుపోతుందా? ఏందో అంటే ఎక్కడి నుండి వస్తారా ఈ కాంగ్రెస్ పార్టీలు సొంటోళ్ళు? నాకు అర్థం కాదు. ఈయన మొత్తం దాన్ని ఏంటో బతుకమ్మ మీద చరిత్ర మీద అధ్యయనం చేసినట్టు, తెలంగాణ మొత్తం తిరిగినట్టు, కొన్ని వేల పుస్తకాలు తెచ్చినట్టు, ఆ వేల పుస్తకాలలో లిఖించబడి ఉన్నట్టు. ఏం ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు? ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? మా బతుకమ్మ మీద మీరు మాట్లాడేది ఏంది? బతుకమ్మ గురించి తెలుసా? మా తాత ముత్తాతల కాలంలో ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడదో తెలుసా? ఒంటి మీద బట్టలు లేకుండా ఎంత దారుణంగా చేసిర్రో తెలుసా? మా జీవితాలు ఎట్లయిపోయినాయో తెలుసా నీకేమన్నా? రా వరంగల్ అడుగుపెట్టి ఇదే మాట వచ్చి వరంగల్ గడ్డ మీద అడుగుపెట్టు. మీ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉంటుంది, మా అక్క కొండా సురేఖ, ఆ పక్కనే సీతక్క ఉంటుంది. మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి వెళ్ళిపో అంటారు వాళ్ళిద్దరే. అరే మైక్ ఉన్నది కదా అని ఏం వీళ్ళు అధ్యయనం చేసిలా పిహెచ్డి? చరిత్ర అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు మార్చుడు, ఎవరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇక రేపు పొద్దుగాల అసలు తెలంగాణ అనేదే మేము ఇచ్చినాం అంట, నేనే తీసుకొచ్చినా అంటారేమో వీళ్ళు. నాకు తెలుసు అసలు బతుకమ్మను నేనే తయారు చేసిన అంటారేమో ఉంటాను. అరే బతుకమ్మ గురించి ఖండాంతరాలు దాచి ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతంగా జరుపుతున్నారాడా. ఎక్కడో దేశంలో ఉన్న వాళ్ళకి ప్రేమ అద్భుతంగా ఉంటే ఉన్న రాష్ట్రంలో ఇక్కడ గాలి పిలిచి ఇక్కడ నేల మీద ఉండి ఇక్కడ ఓట్లతోని ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఆగం చేస్తున్నారు. ఊరిని అన్నం సల్లగుండా. ఏమయ్యా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిజీ అన్నా ఏందన్నా మీ వాడు గట్ల మాట్లాడుతుంది? సస్పెండ్ చేయరాదు మీ పార్టీ నుంచే నేను? మరి మళ్ళీ వచ్చి అక్కడ ఏమైనా ధర్నాలు రాస్తారోకలు చేయమంటావు ఏంది? సెక్రటరియట్ గిట్ల వచ్చి మొన్ననే కదా మన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాం, మరి ఆడికి పంపించాల తెలంగాణ ఆడబిడ్డలను. గిది న్యాయమేనానే? రేవంత్ అన్న శ్రీనివాసరెడ్డి ఏమో మాట్లాడుతున్నాడు, ఆయన ఏమైనా పిహెచ్డీ చేసిండు ఆ బతుకమ్మల? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనేటనే? లేకపోతే బతుకమ్మ చరిత్ర ఆనవాళ్ళు ఏమన్నా తెలుసా? ఏం తెలుసు? ఏం కథ ఏం నడుతున్నది అసలు? ఇది కరెక్టేనా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, బతుకమ్మ గురించిగా ఎమ్మెల్యే మాట్లాడే మాటలేంది? 70% మంది తెలియదా? అక్కడ ఖమ్మంలో ఆడతారు, ఇటు నల్గొండలో ఆడతారు, ఆదిలాబాద్లో ఆడతారు, ఏడు ఆడరు, హైదరాబాద్లో ఆడతారు, రంగారెడ్డిలో ఆడతారు, ఇంకెక్కడ ఆడరు చెప్పు? ఆదిలాబాద్లో కూడా ఆడతారు, నిజామాబాద్లో కూడా ఆడతారు, సిరిసిల్లలో అంతటా ఆడతారు. ఆడని చోటు చెప్పమంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్లో ఆడరేమో నాకు తెలియదు, మరి ఒడిస్సాలో ఆడరు, లేకపోతే ఛత్తీస్గఢ్లో ఆడరేమో, ఆ పరిసర ప్రాంతాలలో కూడా ఆడతారట. ఏం ఎమ్మెల్యేనో ఎట్లా ఓటేస్తారో వీళ్ళని ఎట్లా గెలిపిస్తారో నాకు అర్థం కాదు. మస్తు బాగా అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే అండి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజలకు మార్గదర్శిగా ఉండాలి. బతుకమ్మ గురించి ఎవరన్నా మాట్లాడే ఖబర్దార్ బిడ్డ అనాలే. ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఖబర్దార్ అనాలే. ఎంత రెస్పెక్ట్ ఉండే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అసలు. ఎమ్మెల్యే అనే ఆ 3 అక్షరాల మీద నాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాటలేందో ఏం కథనో 70% మందికి తెలియదా బతుకమ్మ? మా కాడ బతుకమ్మ పండుగ అత్తందిరా అంటే ఆ పండుగ వేరుంటుంది తెలుసా? సాక్షాత్తు దేవతలే దిగి వచ్చిర్రా అన్నట్టు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది బతుకమ్మ పండుగ. మా పండుగను మా బతుకమ్మ పండుగను పట్టుకొని ఆగం మాట్లాడితే ఇక ఏమనాలి? ఈయన ఎమ్మెల్యే మళ్ళీ మా బతుకమ్మ గురించి మాట్లాడతారు. 70% మంది ప్రజలకు తెలియదని చెప్తాడా? ఓయమ్మో, ఇదెక్కడిది? ప్రతిదీ క్యాస్ట్కి లింక్ చేస్తారు, ప్రతిదీ కులానికి లింక్ చేస్తారు. ఇదెక్కడ అన్యాయమో నాకు అర్థం కాదు. రాష్ట్రంలో 70% మంది బతుకమ్మ ఆడరా? బతుకమ్మ అంటే ఇప్పటి పిల్లలు, చిన్న పిల్లలు ఇట్లా మంచిగా అద్భుతంగా నా తెలంగాణ ఆడబిడ్డలు అలంకరణ చేసుకొని వచ్చి గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో అని పాటలు పాడతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో మా ఊరి బతుకమ్మ ఉయ్యాలో. ఎంత మంచిగా ఉంటాయి పాటలు. అది
గౌరమ్మని తీసుకొచ్చి దేవతలను తీసుకొచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటా, వాళ్ళ బాధలు చెప్పుకుంటా, వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకుంటా పాటలు పాడుతూ ఆడబిడ్డలకు అంత మంచిగా పాటలు పాడుతూ ఉంటే ఇలా బతుకమ్మ గురించి హేళన చేస్తున్నది కాంగ్రెస్. అంటే చరిత్రలలో కేసీఆర్ ఆనవాళ్ళు కాదురా నాయన, కేసీఆర్ పుట్టక ముందుకే బతుకమ్మ ఉన్నది. సరే కేసీఆర్ ఆనవాళ్ళని తీసేద్దామంటే అది పక్కన పెట్టు. రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి నీచ నికృష్టమైన ఐడియాలు ఇస్తాడని నేను అనుకోను. పాపం పిల్లగాడు మంచోడు, ఆయన చుట్టూండే వ్యవస్థ సామ్రాజ్యం ఖరాబ్ చేస్తున్నది. ఇంత దారుణమా? గిట్ల సేమ్ ఎట్లయిపోతున్నారు తెలుసా మీరు? బరబ్బాజ్ అయిపోతుంది. ఏంది అంటే మీరే ఆగమైపోతారు. మీ పార్టీని ఎవ్వరు ఉండాలి, మీరు 5 ఏళ్ళు ఉండాలి, బాజాప్తు గురించి తాగు, ఎవరైనా కూలిపోతున్నా నేను వచ్చి కాపాడుతావు. మీరు ఉండాలి 5 ఏళ్ళు బరాబరి కాంగ్రెస్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పోతా అంటే కూడా ఒప్పుకోను. తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి, వీళ్ళ ఒక్కొక్కల రూపం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఇప్పటికే 70% తెలిసింది, ఇక మిగతా 30% కూడా 3 ఏళ్లలో తెలవాలి కదా. బతుకమ్మను రాష్ట్రం నుంచి దూరం చేస్తున్నారా? బతుకమ్మ ఆటకు 1000 ఏండ్ల చరిత్ర, ప్రాంత గొప్పతనాన్ని చాటి చెప్పే కాకతీయ కళాతోరణం. చార్మినార్ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఊపిరిలందిన మన సాంప్రదాయం. ఇప్పుడు దాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్న పాలకులు ఏం చేస్తారు? వీళ్ళ వల్ల ఏం కాదు. పాలకులు ఏమున్నదండి, 5 ఏళ్లలో మారుతారు, చరిత్ర మారుతుందా? ఇప్పుడు నా దగ్గర ఒక బుక్ ఉన్నది, ఇగో నేను చెప్తున్నా, ఒక్క నిమిషం తెలంగాణ ప్రాంత బిడ్డలారా. పాలకులు చరిత్ర ఇది పుస్తకం అండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇందులో చరిత్ర రాసిలు, వీళ్ళు అచ్చిళ్ళు ఈ చరిత్రని ఇట్లా కమ్మ పెట్టి చింపేసిలు కాబట్టి దీన్ని మొత్తం ఇట్లా చింపేసి ఏం చేసిళ్ళు, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కావచ్చు అని ఇట్లా చరిత్ర పేజీలన్నీ చింపేసి ఇట్లా అన్నారు. వీళ్ళకి డస్ట్బిన్ లెక్క అనిపించింది, పక్కకేయవచ్చు. వీళ్ళు పోయినాక మళ్ళీ చరిత్ర రాదా? చరిత్ర ఏడి పోతుంది? ఇంకో పుస్తకం. ఇప్పుడు నాకు బతుకమ్మ నేను పుచ్చినప్పటి నుండి నాకు బతుకమ్మ అంటే ఏంటో తెలుసు, బతుకమ్మ గౌరవం అంటే ఏంటో తెలుసు, ఎంత పద్ధతిగా ఉండాలనో తెలుసు. ఆ రోజు ఇల్లంతా మంచిగా నీట్గా చేసుకొని అలుకల్లుకొని దేవుడికి దీపం పెట్టి దండం పెట్టి రెడీ అయ్యి ఏంది ఎంత పద్ధతిగా అంటే ఉపవాసం ఉండి ఎంత అద్భుతంగా చేస్తారు. ఈరోజు చరిత్ర 5 ఏళ్ళు ఉండే అధికారంతో మనకు అవసరం లేదు, 1000 ఏళ్ళ చరిత్ర ఉన్నది బతుకమ్మకు. వీళ్ళ చరిత్ర ఏంది అని తెలిస్తే ఆడ గుండుసున్నా ఉండొచ్చేమో కానీ బతుకమ్మకు చరిత్ర ఉన్నది. ఏం తీసేస్తారు? కాకతీయ కళాతోరణం, చార్మినార్, రాజముద్రలు ఏం తీసేస్తే ఏముంటుంది? 4 ఏళ్ళు. ఈ తర్వాత మళ్ళొచ్చేది అది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఇంకే పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ అన్నీ పునరుద్ధరించబడతాయి 100%. తెలంగాణ అంటేనే సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి ప్రతీక. ఇక్కడి వైవిధ్యమైన సాంప్రదాయాలు, పండుగలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఆ సంస్కృతి సాంప్రదాయాలే మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ మరుగు చేసేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను పరిశీలిస్తే ఈ కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకనాడు ఆంధ్ర వలస పాలకుల మాదిరిగానే ఇప్పుడు కూడా మన సంస్కృతిపై కుట్రలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఏం జరుగుతున్నది? తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నది. ఎందుకు ఆందోళన కలిగిస్తున్నది అంటే మన సంస్కృతి సాంప్రదాయం చరిత్రను ఎవడు చెరిపేస్తే చెరిగిపోదో, ఇది క్లియర్గా చెప్తున్నా. వీళ్ళ జీవితాలు పోతాయేమో, వీళ్ళ అధికారంలోకి వెళ్ళి పోతారేమో కానీ ఆ చరిత్రను ఎవడి తరం కాదు చరిత్రను మార్చడం. చరిత్ర సృష్టించడం మన వల్ల అవుతుందేమో కానీ చరిత్రను మార్చడం ఎవరి తరం కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నా బతుకమ్మ తల్లి 1000 నేను చెప్తున్నా మళ్ళీ 2028 తర్వాత 4 కోట్ల మంది ప్రజల ప్రేమ, అభిమానాలు, ఆప్యాయత, అనురాగాలతో వస్తూ ఉంటే ఆ పువ్వు కూడా పరిమళించి చిరునవ్వు నవ్వుతుంది. అలాంటి రోజులు వస్తాయి. ఈరోజు హేళన చేస్తారు, చేయనీరి ఎన్ని రోజులు వాళ్ళది. మాటల గ్యారెడీ చేసే ప్రభుత్వం. ఏది తెలంగాణ ఉద్యమం జైబోలో సినిమాల పాట ఉంటుంది, గారెడీ చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు. ఇవన్నీ మళ్ళా ఇవంతా మళ్ళీ ఇట్లా వచ్చినాయి. ఏం లేదు, అక్కడ స్కూల్లో పనిచేసింది కదా తెలుగుదేశం స్కూల్లో, ఆ స్కూల్లో నీళ్లు ఒంట్లు ఉన్నాయి, అవన్నీ పోయినాక మళ్ళీ ఫ్రెష్ అవుతాడు. రేవంత్ రెడ్డి సర్కార్కి అయితే నేను మంచిగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మన సంస్కృతి చరిత్ర మీద ఎక్కడ ఎలాంటి మరక లేకుండా నువ్వు చూడు, నీ బాధ్యత అది. నీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందంటే చెప్పు, 5 ఏళ్ళు మీకు రక్షణగా మేము ఉంటాం. కానీ కాకతీయ కళాతోరణం తీసేసినాం, చార్మినారు, బతుకమ్మ, రేపు ఇంకోటి అద్దన్నా. ఇదంతా చరిత్రతో పెట్టుకుంటే, కాలంతో పెట్టుకున్నవాడు కనుమరుగైపోతాడు. చరిత్రతో పెట్టుకుంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతారు. ఇది మీకు నేను చెప్పే అంత గొప్పోని కాదు, నేను అంత పెద్దోని కాదు. నాకంటే మీరు చాలా గొప్పలు, రాజకీయ అనుభవం ఆరితేరిన రజకర్ణ గోకర్ణ విలువిద్యలు తెలిసిన వాళ్ళే రాజకీయ నాయకులు అని గొప్ప మేధావులు చెప్పిళ్ళు. మళ్ళీ మీలాగా నేను యాక్టింగ్ చేయలేను, నాకు యాక్టింగ్ రాదు, మీది కమల్ హాసన్ యాక్టింగ్. ఎందుకంటే ఒక్కొక్కరిది రాజకీయ నాయకుల యాక్టింగ్ నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నా, చరిత్ర జోలికి పోకమని చెప్తున్నా. చరిత్ర జోలికి పోతే చరిత్రలో ఉండరు, అంతే. ఇగో ఎవరు అడిగారని మార్చారు?
మా కాసిం అన్న పాపం మా కాసిం అన్న చాలా అద్భుతమైన ఉపన్యాసం ఇస్తాడు. మా కాసిం అన్న మాట్లాడుతూ ఉంటే రోమాలన్నీ ఇట్లా నిక్కబొడుస్తాయి భయ్, ఇట్లా రోమాలన్నీ నిక్కబొడుస్తాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనవసరం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడిగారా? ఎక్కడి నుంచి డిమాండ్ రాలే, సభలు పెట్టలే, సమావేశాలు పెట్టలే, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు ఎవ్వరూ అడగలే. డైవర్షన్ కోసమే విగ్రహ మార్పు రాజకీయం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు. ప్రొఫెసర్ కాసిం గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి, నిజంగా చెప్తున్నా. చాలా మేధావి. తనకు విద్యా వ్యవస్థలో ఉన్నంత విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఉన్నంత అనుభవం ఇంకెక్కడ ఉండకపోవచ్చు. ఈయన మాట్లాడితే నేను క్లారిటీగా చెప్తున్నా, చాలా గొప్ప వక్త అని చెప్పొచ్చు, గొప్ప టీచర్ అని కూడా చెప్పొచ్చు. ఒక మాట అన్నాడు, ఏమని అన్నాడంటే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మార్పులలో సభలు పెట్టిర్రా అని అడిగిండు. పోనీ సమావేశాలు పెట్టిర్రా అని అడిగిండు. పోనీ మేధావులతో మాట్లాడిర్రా అన్నాడు. లేకపోతే విద్యార్థులతో మాట్లాడిర్రా అన్నారు. లేకపోతే ఉద్యోగులతో మాట్లాడిర్రా అన్నారు. లేకపోతే నిరుద్యోగులతో మాట్లాడిర్రా అన్నాడు. లేకపోతే ప్రజలతో మాట్లాడిర్రా అన్నారు. ఎవరితో మాట్లాడిర్రు అని అడిగిండు కాసిమన్న. ఎంత పెద్ద మాట అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నారు. మీరు ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు అని అడిగిండు. మీరు ఎవరి వల్ల, ఎవరి ఆలోచన వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడిగిండు. మంచి ఆలోచనే కదా. కాసిమన్న తప్పడిగిండా? కాసిమన్న చాలా గొప్ప మాటలు అడిగాడు. ఎవరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు? 4 కోట్ల మంది ప్రజలు సభలు పెట్టిలా, సమావేశాలు పెట్టిలా, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజల పక్షాన ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? సార్ అని అడిగిండు. సార్ ఎంత అద్భుతంగా. అందుకే చెప్తున్నా, ఇలాంటి మేధావులు మాట్లాడాలి, ఇలాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడాలి. ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అడగాలి, ఖచ్చితంగా అడగాలి. అడిగితే వాస్తవం ఏందనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలుస్తుంది. ప్రొఫెసర్ కాసిం గారు విద్యార్థులకు పాఠాలు చెప్పడమే మాత్రమే కాదు, తనకు చరిత్ర తెలుసు, అధ్యయనం చేసిన వ్యక్తి, ప్రతి విషయాన్ని విశ్లేషిస్తాడు, అధ్యయనం చేస్తాడు. ఆఖరికి కాసిం అన్న కూడా అడిగింది కదా, ఇప్పుడు మరి ఏం సమాధానం చెప్తారు? ఇది ఇక నిన్న హరీష్ అన్న ప్రెస్ మీట్ ఇచ్చిండు. ఓ కొడుక, కాంగ్రెస్ పార్టీని తుక్కు చేసేసిండు. అసలు అవి మాటల బుల్లెట్లా కూడా అర్థం కాలే. ఒక్కసారి ఎనుర్రి. మన సీఎం తెలంగాణ ద్రోహి, ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే, జై తెలంగాణ అనలే. నేనైతే ఇన్లే, ఇదైతే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. జై తెలంగాణ అని రేవంత్ అన్న అనగానే నేనులే. సరే రేవంత్ అన్ననే అందాం, ఎందుకంటే అందరూ అన్న అని బోధిస్తున్నారు కదా, మనం కూడా గౌరవపరంగా బోధిస్తాం. ఏనాడు ఉద్యమంలో పాల్గొనలే, జై తెలంగాణ అనలే. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందంటే అమరులను అవమానించడమే. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ నీతులు రాజీనామా చేయంటే పారిపోయిన రైఫిల్ రెడ్డి, ఉద్యమకాళ్లపైకి తుపాకీ పట్టుకొని తిరిగిన నేత, కాంగ్రెస్ టీడీపీ తెలంగాణ పదం లేకుండా చేశాయి. 2015లో సంగారెడ్డి కలెక్టరేట్లో, 2023లో ఆ సెక్రటరేట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టిన గ్రామాలలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను తొలగిస్తారా? సంగారెడ్డిలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏమంటున్నాడు? అయ్యా రేవంత్ రెడ్డి, నీకు తెలంగాణ ఉద్యమం అయితే తెలియదు. జై బోలో తెలంగాణలనే, జై తెలంగాణలనే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. మరి నీకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఏది ఎట్లున్నది అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అంటుండే హరీష్ అన్న. ఇంకొక మాట చాలా అద్భుతంగా చెప్పిండు. సోనియా గాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ముమ్మాటిగా ఒప్పుకోరు, ఎవ్వడు ఒప్పుకోడు. తెలంగాణ రాష్ట్రంలో మూతి మీద మీసం మొలిసిన ఏ మొగోడు ఒప్పుకోడు. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది అంటే 4 కోట్ల మంది ప్రజల పోరాటం, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, దాదాపుగా ఒక 4 లక్షల మంది జీవితాలను తృణప్రాయంగా వదులుకున్నారు. అంటే కేసులై, లాఠీ చార్జ్, జైళ్ల చుట్టూ ఇప్పటికీ తిరిగి అనారోగ్యంతో బాధపడుతూ అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్న కాలాన్ని మనం చూస్తున్నాం. సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల వల్ల వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఏ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇస్తే రాలే. వాళ్ళు సపోర్ట్ చేసిర్రు, సపోర్ట్ చేయించాల్సి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది అట్టుడికిపోయింది. ఢిల్లీలో ఉన్న నేతలను గజ వణికిచ్చింది. మీ అందరికీ తెలవాలి కాబట్టి చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేది ఒక చరిత్ర. తెలంగాణ ఉద్యమం అనేది, ఈ తెలంగాణ ఉద్యమాన్ని, చరిత్రను ఏది ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో ఇంకా ఇతర దేశాలలో, ఏ రాష్ట్రాలలో పోరాటానికి నాంది పలుకుతుంది కావచ్చు. నేను చెప్తున్నా కదా. ఇక మనోడికి ఏం తెలుసు? తెలియనప్పుడు ఏం చేస్తాం? తెలంగాణ పదమే లేకుండా చేసినాయి కాబట్టి రేపు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తాడు. ఇక మళ్ళొక్క ముచ్చట,
ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో ఘటన. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వాటిని వినియోగించడం లేదంటున్న సిబ్బంది. బయో వేస్టేజీకి తరలిస్తున్నామని బుకాయింపు. జిల్లా వైద్యాధికారి లేఖలో ప్రకటన. సారంగపూర్లో విద్యార్థినులపై కవిత స్పందన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మనం అసలు ఎట్లా వాడుకోవాలంటే ఈ పాటలు కళాకారులు కవులు అందరూ కూడా స్పందించి ఈ ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనే పాట మా ఏపూరి సోమన్న వాడుండే అద్భుతంగా వాడతాడు పాపం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు కావచ్చు కనుక ఆయనలో ఉన్న నిజమైన కవి కళాకారుడు చచ్చిపోయిందని నేను అనుకోలే. చాలా అద్భుతంగా ఉంటారు. ఖచ్చితంగా మళ్ళీ ఆయన పోరాట స్ఫూర్తితోనే మళ్ళీ పాటలు రైఫిల్లా వస్తాయి. ఖచ్చితంగా అలాంటి గొప్ప గొప్ప కవులు మేధావులు చాలామంది, ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు చాలామంది కూడా మళ్ళీ పోరాటం చేస్తారు. ఈ రేవంత్ సర్కార్కు సంబంధించి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈరోజు ప్రభుత్వ దవాఖానలో సంబంధించి ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు మేము ఉస్మానియా ఆసుపత్రిని మార్చేస్తాం, గాంధీ దవాఖాన మార్చేస్తాం, మెడికల్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అరేంజ్ చేస్తున్నాం, ప్రభుత్వ దవాఖానలు ప్రైవేట్ దవాఖానలు మించిపోతాయని చెప్పిండు. డొర్ర అంటూ హెలికాప్టర్ వేసుకొని వరంగల్ దిగి అంటర్ రోడ్ కాడ ఒక ఆసుపత్రిని ప్రారంభించొచ్చిండు. మరి దాన్ని ఎందుకు ప్రారంభించిండో, ప్రైవేట్ దవాఖాన మీద అంత ఫోకస్ ఏందో నాకు అర్థం కాలే. ఆన్నే పక్కన ఎంజిఎం దవాఖాన ఛత్తీస్గఢ్ 3-4 రాష్ట్రాల నుంచి అక్కడికి ఏది రోగులు వస్తారు, వాళ్ళని పట్టించుకోలే మన రేవంత్ రెడ్డి గారు. ఇక ఏం మాట్లాడుకుంటాం వీళ్ళ గురించి? 4 ఏళ్ళ పొద్దున్నది మస్తు మాట్లాడుకోవచ్చు. ఇక రేవంత్ సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ షాక్. మద్దూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలపై విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు. 4 వారాలలోగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు, లేకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అయిపోయా. ఇంతకంటే ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జత్ పోయే కథ ఏముంటుంది? బాలికల జూనియర్ కళాశాలకు సంబంధించి నోటీసులు ఇచ్చేసిందండి మన ప్రభుత్వం. ఇప్పుడు మన సారు, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, దాంతోపాటు ఇంకేం మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో, ఈ నోటీసులకు సంబంధించి ఏం చెప్తారో? ఫుల్ టైం మినిస్టర్ అంటాడా, పార్ట్ టైం మినిస్టర్ అంటాడా, ఇంకేమంటాడో మనకు తెలియదు. కానీ అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా జర జ్ఞానోదయం చేసుకోర్రి, రాకున్నా చేసుకొని మీలో 2 మార్పులు అయితే వచ్చినాయి నేను గ్రహించిన. ఒకటి, ఉపన్యాసాలలో బూతులు లేకుండా మాట్లాడుతున్నారు. ఇది నేను మొన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన దాంట్లో నేను ఫుల్ ఎపిసోడ్ విన్నా, అదొకటి వచ్చింది. రెండోది, కొద్దిగా చిల్లర మల్లర బంద్ చేపిచ్చిళ్ళు మీ వాళ్ళతోని, ఇది బాగుంది. 2 వచ్చింది. ఇది కూడా మారితే ఇంకా బాగుంటుంది. రేవంత్ రెడ్డికి చెప్తున్నా, హింట్ అంటే సలహా ఇస్తున్నా, మీకు పెద్దోళ్ళకి సలహా, మీకు ఇచ్చేటోళ్ళనా, మీరు అసలే ఎట్లా చిల్లు ముఖ్యమంత్రి అంటే మీరే చెప్తారు, మీకు ఇచ్చేటోన్నా కానీ మీకు చెప్తున్నా. మీలో ఈ 2 మార్పులు అయితే నేను గ్రహించిన, ఇంకా మార్పులు రావాలని కూడా కోరుకుంటా. 4 కోట్ల మంది ప్రజలు అంటే రోజొకరు సలహా ఇచ్చిన 4 కోట్లకు సంబంధించి. ఇక మరి నీ ప్రభుత్వం దిగిపోయేంత వరకు పూర్తి స్థాయిలో సలహాలు ఇస్తూనే ఉంటారు. మీరు వాటన్నింటిని కూడా స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక దీని మీద ఇంత నోటీసులు ఇచ్చిందిగా తెలంగాణ రాష్ట్రం ఇజ్జతవాయ్. ఏంది పక్క రాష్ట్రాలు నేషనల్ మీడియా రాయదా, నేషనల్ ఛానల్ చెప్పవా ఫలానా తెలంగాణ రాష్ట్రానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చిందని? అయిపోయి ఇంకేముంటుంది? ఒక రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ కార్యదర్శికి లేఖ ఇచ్చింది, అయిపోయి ఇంకేముంటుంది? దీన్ని చూసైనా జ్ఞానోదయం వస్తుందో రాదో. మరిగా ఫుల్ టైమా పార్ట్ టైం మినిస్టర్ ఇక తేలాల్సింది వాళ్ళ చేతుల్లో ఉంది. దయచేసి విష ఆహారంతో చంపకండి. వరుస ఘటనలపై ఆర్ఎస్పీ ఆవేదన. చేతకాకపోతే దిగిపోవాలని సూచన. అన్న వాళ్ళు దిగిపోరే, వాళ్ళు 4 ఏళ్ళు ఉండాలి. అవసరమైతే మన జేబులకి వెళ్ళి పైసలు తీసుకుపోయి మనం టిఫిన్ బాక్సులు తయారు చేసి బువ్వ పెడదాం. అప్పుడన్నా సిగ్గచ్చి ప్రభుత్వాన్ని మారితే మంచిదే. వీళ్ళకు ఎట్లా చేయాలన్నా అంటే ఏంది అంటే కచ్చిరిగద్దు పాము సావద్దు. వీళ్ళకి ఇట్లనే బుద్ధి చెప్పాలి. ఇట్లా చెప్తేనే వింటారన్న. ఇప్పుడు ఆర్ఎస్పీ అన్న ఏంది, పెద్ద ఆఫీసర్గా పనిచేసిండు, గురుకులాలకు బాస్గా పనిచేసిండు, ఎంతోమంది డాక్టర్లు అయ్యిలు, టీచర్లు అయ్యిలు, దాంతోపాటు పైలట్లు అయిపోయిళ్ళు, లాయర్లు అయ్యిలు. ఏ రంగంలో చూసినా తనకంటూ ఒక అభిమాని ఉంటాడు, తన ప్రోత్సాహంతో ఎదిగిన వ్యక్తి ఉంటాడు. మరి అట్లా చేసిన ఆయననే ఈరోజు పిల్లలు చచ్చిపోతా అంటే ఊకుంటారా? ఊకోడు. ఆవేదన అవుతుంది, రగులుతుంది. కాబట్టి నేనేమంటానంటే వీళ్ళకి ఇట్లనే ఉంటారన్న. వీళ్ళు ఏంది, ప్రభుత్వం ఏమవుతుంది, ఏం చేస్తుంది? దున్నపోతు మీద వానబడ్డట్టే. ఏం చేస్తుంది, మారతారా? మారరు. కాబట్టి మనమే సర్ది బాక్సులు తీసుకుపోయి మనమే ఇంతంత డొనేషన్ చేసి ఆడిడ వాళ్ళ వీళ్ళని చందాలు అడిగో, లేకపోతే ఆడిడ ఇంతంత బువ్వ తీసుకొచ్చి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు కూలి పని చేసైనా ఆఖరికి గురుకులాలకు సంబంధించి 4 సంవత్సరాలు కాకపోయినా సంవత్సరం బువ్వ అన్న పెట్టి మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ కూలి పని చేసైనా ఇద్దామన్నా. వీళ్ళు మారరన్న. సంపకండి అంటే ఊకుంటారే? పిల్లల పానాలు పోతున్నాయి పాపం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు.
మన తెలంగాణే కదా, ఇవాళ కాకపోయినా రేపైనా మన బిడ్డే అనుకుంటాడు కదా అని వేచి చూస్తున్నారు. 365 రోజులు 48 మంది విద్యార్థులు ఏం చేస్తారన్న ఆర్ఎస్పీ అన్న? నువ్వే రంగంలోకి దిగాలి. కథన రంగంలో కాలు పెడితే కానీ వీళ్ళు మారరన్న. వీళ్ళు ఎందుకు మారతారు? ఇక చూడురి కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం. ఒకసారి చూడండి, తలసరి ఆదాయం కానీ, జిఎస్టీ కానీ, జిఎస్డిపి కానీ, అటవీ విస్తరణ కానీ, సాగు విస్తరణ కానీ అన్నిట్లో అద్భుతం. మనం జిఎస్డిపి కానీ, తలసరి ఆదాయం, విద్యుత్, సాగు విస్తరణ, వ్యవసాయం, అటవీ విస్తరణ, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాలు ఇలా అన్నిట్లో కూడా రికార్డే. మనం అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక ప్రగతికి కీలకమైన పలు అంశాలలో అద్భుత పురోగతి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి ఇది చెంపపెట్టే. ఆయన పాలనలో ప్రతి రంగం దద్దరిల్లింది, వర్ధిల్లింది, ప్రడమిల్లింది. దేశానికి తెలంగాణ దశ దిశ అయిందని సాక్షాత్తు భారతీయ రిజర్వ్ బ్యాంకే సాక్ష్యాధారాలతో సహా వెల్లడించింది. జిఎస్డిపి, తలసరి ఆదాయం, విద్యుత్, వ్యవసాయం ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలోని గణాంకాలు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాయి. 10 ఏళ్లలోనే తెలంగాణను దేశంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ విజయగాథకు ఇంతకు మించిన తాత్కారం ఇంకేముంటుంది? ఒకసారి చూడురి. కేసీఆర్ అంటే నిజంగా చెప్తున్నా, ఆయనకు పైసలు వద్దు. నేను రియాలిటీగా చెప్తున్నా. నాకు ఉన్న సోర్స్ ప్రకారం కొంతమంది వ్యక్తులు వాళ్ళు రియల్గా కలిసిళ్ళు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా బీజేపీకి ఇట్లా కాదు, కానీ కేసీఆర్ని కలిస్తే కేసీఆర్ దిల్దార్ మనిషి అట. కేసీఆర్ ఫస్ట్ దిల్దార్ మనిషి. రూపాయి అడగముందుకే అవ్వైనా అన్నం పెట్టదంటారు, కానీ కేసీఆర్ పెట్టేస్తాడట. అంత మంచి వ్యక్తి అట. కేసీఆర్కు ఎప్పుడు మీరు చాలామంది ఆరోపణలు చేస్తారు. బహుశా సమాచారం లేదో నాకు తెలియదు, కానీ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణను అభివృద్ధి పదంలో నడపడానికి మాత్రమే చూసుకున్నాడు తప్ప తన స్వార్థ రాజకీయ కుటిల రాజకీయం కోసం చూసుకోలే. తన వాళ్ళ కోసం, తన బంధువుల కోసం చూసుకోలే. కేసీఆర్ కింద ఉండే కొంత లుచ్చాగాలు చేసిన తప్పులకి ఈరోజు ఈ అవమాన భారం ఎదుర్కోవాల్సి వస్తుంది తప్ప కేసీఆర్ అనే వ్యక్తి అల్టిమేట్గా తెలంగాణకు ఒక విజన్. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిక్సూచిగా మార్చడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అగ్రస్థానంలో నడపడానికి తాను గొప్ప వ్యూహకర్త అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దేశానికే పూర్తి స్థాయిలో ఏంది అంటే ఆదర్శంగా నిలిచింది అనేక వాట్లలో తెలంగాణ రాష్ట్రం. మిషన్ భగీరథ అయితేంది, మిషన్ కాకతీయ అయితేంది, 24 గంటల విద్యుత్ అయితేంది, దాంతోపాటు ఐటీ రంగ అభివృద్ధి అయితేంది, దాంతోపాటు రైతు ప్రోత్సాహం అయితేంది. భారతదేశంలో లేని చాలా పథకాలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, ఇచ్చింది, కట్టబెట్టింది. బాగు చేసిండు కేసీఆర్, బాగు చేస్తాడు కూడా. కానీ కొంతమంది చేయబట్టి ఆగమైపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా అగ్రపదమే. ఏంది అంటే ఎప్పుడైనా ముందడుగులు మనం రాకెట్ కంటే స్పీడ్ అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలన్నా తెలంగాణ రాష్ట్రం కాదంటే ఇక రేవంత్ రెడ్డి కూడా మారితే బాగుంటుంది అని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా గట్లనే అంటున్నారు. ఇక దానికంటే ఇంకెక్క ముంచే ఉంటుంది. మంత్రి గారు ఇప్పుడు ఏమంటారు? 28 కొడేళ్ళు కలైబాలకు నిగ్గు తేల్చిన గీసుగొండ పోలీసులు. రాజన్న కొడేళ్లపై విచారణ పూర్తి కాకుండానే అక్రమాలు జరగలేదని సురేఖ సర్టిఫికేట్. అవాస్తవాలతో వార్తలు రాస్తారని ఫిర్యాదు. అక్రమాలు నిజమేనన్న పోలీస్ దర్యాప్తు. మంత్రి అనుచరుడు సహా 3 రిమాండ్. చివరికి 7 కొడేళ్ళు అంటే తిరిగి అప్పగింత. ఇచ్చిన ఫిర్యాదును మంత్రి వెనక్కి తీసుకుంటారా? ఇక కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తారా? అయిపోయా. ఇగో ఏదైనా కూడా గుర్తుపెట్టుకోర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నిజమే. ఇవాళ కాకపోయినా రేపు తెలుస్తుంది, రేపు కాకపోయినా ఎల్లుండి తెలుస్తుంది. ఎప్పటికైనా తెలవాల్సిందే కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకేముంటుంది చెప్పుర్రి. ఈరోజు ఫిర్యాదులు ఇచ్చినా, బెదిరించినా, కేసులు పెట్టినా ఏముంటుందండి? 4 రోజుల ముచ్చట. వీళ్ళు ఏం చేస్తుండే పెనంలోకి వెళ్ళి ఏంది పొయ్యిల పడ్డట్టు చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మంచిగా ఉండుర్రి, మంచిగా చేసుకుని పరిపాలన 4 ఏళ్ళు ఉన్నది. రాక అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి. చెప్పరాదురా చుట్టుముట్టుండే భజన బ్యాచ్. పొద్దుగాలంగా అన్న నమస్తే అన్న బాంచనన్న కాలం గీది ఆహారణ ఆయన తెలంగాణ రాష్ట్రంలో గీది ఉన్నది, ఇట్లున్నది అన్న, గీది చేస్తే బాగుంటుంది, మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు, ఇగో ఇది నేను ఇస్తున్నా, నా దగ్గర ఆధారానికి అట్లా చేయరి. ఆగమాగమాడివాడి చేస్తారేందిరా తెలంగాణను? మీ దుంపల్లేగా, మీ తలపాండు వలగా అనేది ఇడుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డ. నేను అంటలే, నాకేం నొప్పి? నాకు తెలంగాణ ప్రాంత బిడ్డలో నొప్పి వచ్చింది. ఆ నొప్పిని నేను చెప్తా గంతే. వాళ్ళ ఆత్మ, నేను 4 కోట్ల మంది ప్రజల ఆత్మ నాలో ఉన్నది. నేను ప్రజెంటేషన్ ఇస్తా అంతే. ఇగో అక్రమం అని తెలిసే అనుమతులు ఇచ్చారా? నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులు ఎక్కడ? వారి ఆస్తులు జప్తు చేసే జేజమ్మ దిగుతుంది. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి. వారి తప్పులకు ప్రజాధనం ఎందుకు చెల్లించాలి? ప్రజాధనాన్ని పరిహారంగా చెల్లించడానికి వీలేదు. కూల్చివేతలలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు. అయిపోయింది. ఇంకెక్కడిది?
ఓ హైడ్రా అంట్రీ, మూసి అంట్రీ, ఏదంట్రీ అదంట్రీ, ఇష్టం వచ్చినట్టుగా చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందస్తులు అనుమతులు ఇచ్చి అసలు ఫస్ట్ అధికారి అనేట ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలు పెట్టి వాళ్ళ ఆస్తులను తెచ్చి వీళ్ళకి ఇవ్వాలి. రియాలిటీగా మనం మాట్లాడుకుందాం వాస్తవం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మోసం చేసే పరిస్థితి, దగా చేసే పరిస్థితి చేస్తున్నారు తప్ప అరే పేదోడండి ఏముంటుందండి. ఈరోజు హైదరాబాద్లోకి ఇల్లు కొనుక్కోవాలన్న జీవితకాలం కల. నేను చెప్తున్నా, ఈరోజు ఒక మధ్యతరగతి పేద కుటుంబాలు ఇల్లుంటే చాలనుకుంటారు. చాలామంది చాలా రకాలుగా మీరు చూసిల్లో లేదో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలైనా నార్మల్ వ్యక్తులైనా చాలామంది సంతోషపడ్డారు. నాకు ఇల్లే లేకుండా ఇల్లు వచ్చింది, ఈరోజు నాకు ఒక స్వంత ఇల్లు వచ్చింది, సొంత ఇంటి కళ నెరవేరింది అంటూ చాలామంది సంతోషపడ్డ క్షణాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతి రథంలో నడిపించిండు కేసీఆర్, అట్లనే నడిపించడానికి ఉన్నది. ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ నడవడానికి బండి ఉన్నది, నడిపించడానికి అలా పెట్రోల్ ఉన్నది, దాన్ని నడపడానికి వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి ఆలోచన ఇప్పుడు 4 వీలర్ కారు తీసుకున్నాం, కారు ఉన్నది, కొత్త కారు ఉన్నది, కారులో పెట్రోల్ ఉన్నది, దాన్ని నడపడానికి నేనున్నా. కానీ ఆ నడపడం రావాలి కదా పరిపాలన మైనస్ ఉన్నదిరా నాయన తెలుసుకోరా అంటే కావాలేందా వాళ్ళని అరెస్ట్ చేయమని వాళ్ళ మీద గీళ్ళు అంతే ఎందుకు, లేకపోతే సంస్కృతి టాపిక్ డైవర్షన్ ఇవన్నీ ఎందుకు. సరే 6 గ్యారంటీలు ఎట్లాగా అమలు చేయలేము మా వల్ల కాదని తేల్చేసిల్లు, అది క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది. సరే మీరు ఎట్లా చేయరని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక చాలు వీళ్ళు 4 ఏళ్ళు ఎట్లా ఉంటారు కదా ఉండనిద్దాం. మరి 4 ఏళ్ల పొద్దు ఏమైనా చేయగలుగుతారా లేకపోతే గిట్లనే ఉంటుందా, వీళ్ళు ఏమైనా చేస్తారా లేదా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తే ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే ప్రతి ఎపిసోడ్ను కూడా వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఇక అవుతుందో కాదో చూద్దాం, మరి ఏదేమైతేంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా అని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచిస్తారు. నేనేమంటున్నానంటే ఇక్కడ కారు ఉన్నది, కార్ల పెట్రోల్ ఉన్నది, నడపడానికి వ్యక్తి ఉన్నది. అంటే కార్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి, పెట్రోల్ అనేది ఓట్లు వేసినాం, అధికారాన్ని ఇచ్చినాం, నడిపే వ్యక్తి రేవంత్ రెడ్డిని పెట్టినాం. ఆయనకు మంచి మంచి ఆలోచనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతి రథంలో నడిపించాలి. కానీ టాపిక్ డైవర్షన్ అది చేద్దామా, హైడ్రా అందం, మూసి అందం, తెలంగాణ తల్లి అందం, లేకపోతే బతుకమ్మ అందం, లేకపోతే ఇంకోటి అనుండొత్తారు వీళ్ళంతా. నాకు అర్థం కాదు. ఆగం అడివడి మనసులమే కదా, మనకు మానవత్వం అన్నీ ఉన్నాయి కదా, మంచిగా చేయడానికి ఏం రోగం పుడుతుంది. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారయ్యా, ఏమైపోతున్నది తెలంగాణ రాష్ట్రం. ప్రజల కోసం ప్రగతి రథాన్ని నడిపియరాదుర్రి. ప్రగతి రథాన్ని మీ చేతిలో పెట్టిన నడపడానికి కూడా రాకపోతే ఇక మేమేం చేయాలి. ఇప్పుడు మీరు చక్కగా నడిపితే కవితకి ఏం అవసరం, కేటీఆర్కి ఏం అవసరం, హరీష్ రావుకి ఏం అవసరం నాకు అర్థం కాదు. మీరు కరెక్ట్గా పద్ధతిగా పరిపాలన చేస్తే ఎవరికి ఏం అవసరం, తప్ప అనేదే లేకుండా నడిపించవచ్చు కదా. పరిపాలన నడిపేయడానికి ఎందుకైతే లేదు నాకు అర్థమవుతలేదు. ఇగో గిట్లనే ఉంటుంది గీళ్ళల్లి. నేనేమంటున్నా అంటే ఇక్కడ వైఆర్టీవీ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనం 3,39,000 మంది సబ్స్క్రైబర్ను సాధించుకున్నాం. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. నేనేమంటున్నానంటే దీన్ని 1 మిలియన్ చేయాలి. జర సప్ప ఉన్నది గట్టిగా సబ్స్క్రైబ్ చేయరి. దాంతోపాటు ప్రతి వీడియోను షేర్ చేయండి. అద్భుతమైన ఇంట్రెస్టింగ్ వార్తలతోని ప్రతిరోజు అప్డేట్తోని రేపటి నుంచి కొత్త ధనంతో ముచ్చట్లతో మీ దగ్గరికి వస్తా. మళ్ళీ రేపు పొద్దుగాల మార్నింగ్ న్యూస్లో కలుద్దాం.